హాయ్ ఫ్రెండ్స్. ఫైబర్ పుష్కలంగా ఉండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే గోరుచిక్కుడుకాయ అంటే అందరూ ఆమడ దూరంలో పారిపోతారు కదండి. కానీ గోరుచిక్కుడుకాయని ఇలా పాలు పోసి ఒక్కసారి ఈ కూర వండుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫేవరెట్ అయిపోతుంది ఖచ్చితంగా. మంత్లీ వన్స్ అయినా వండుకొని తింటారు. అయితే ప్రాసెస్లోకి వెళ్తే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత రెగ్యులర్ పోపు వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిరకాయ వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్ మెత్తగిల్లే వరకు మగ్గించుకొని ముందుగానే 80% ఉడికించి ఈనెలు తీసి ముక్కలుగా చేసుకున్న గోరుచిక్కుడుకాయని ఆ ఉల్లిపాయ తాలింపులో యాడ్ చేసుకొని 7 నిమిషాలు మగ్గించిన తర్వాత ఒక కప్పు పాలు పోసి ఆ పాలు కూడా దగ్గరగా మరిగిపోయి ఉడికాక ధనియాలు, జీలకర్ర పౌడర్, రుచికి సరిపోయినంత ఉప్పు, కారం వేసి 5 నిమిషాలు మగ్గనించి దించి సర్వ్ చేసుకోవాలి.